క్షేమకాలమున మరణము నుండి, యుద్ధ ఖడ్గము బలము నుండి ఆయన నిన్ను తప్పించును. ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు మనకి తెల్లగా మాట్లాడుతూ ఉన్నాడు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధము ఖడ్గము బలము నుండి ఆయన నిన్ను తప్పించును. క్షామకాలమున అనగా కరువు, ఇబ్బంది, అనేకమైన సమస్యలు కావచ్చు. రెండోది మరణము నుండి అంటున్నాడు. మరణకరమైన పరిస్థితుల నుంచి కూడా, చావు బతుకు స్థితిలో నుంచి కూడా నేను తప్పిస్తానంటాడు. మూడోది ఖడ్గము బలము నుండి ఆయన్ని తప్పించు. కొన్ని ఆయుధాల చేతిలో నుంచి కూడా మనల్ని దేవుడు తప్పిస్తారంట. క్షామకాలము అపాయకరమైన దినములు, అపాయకరమైన పరిస్థితులు మనకు ఎదురవచ్చు. ఎప్పుడు మనకు అపాయాలు జరుగుతాయా అంటే కాదు. అపాయాలు మనకు కలిగినప్పుడు ఆ అపాయాల ద్వారా అపాయాల నుంచి దేవుడు తప్పిస్తాడు. ఎప్పుడు మన రోజులు, మన జీవితం అలాగనే ఉంటుంది, కానీ ఒక మార్పు కలిగింది. అది ఎవరు మార్చలేరు. ఒక్క దేవుడు మాత్రమే మన జీవితాన్ని మార్చగలిగేవాడు. మన క్షామకాలమైన పరిస్థితిలో, కరువులో మనకి సహాయం చేసేవాడు, మనకి ఆ భయంకరమైన మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పించేవాడు. జీవ మరణములు యెహోవా వశంలో ఉన్నవట. అయితే వీటన్నిటిలో నుంచి నువ్వు తప్పించబడాలంటే నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. వాటిలో ఒక మాట మీకు తెలియచేస్తాను. సర్వశక్తియగు దేవుని అంబులు నాలో జొచ్చెను. సర్వశక్తి కలిగిన దేవుడి అంబులు అనగా ఆయన యొక్క ఆయుధములు, ఆయన యొక్క బలము. దేవుని బలమును ఎవరు నమ్ముతారో, ఆయన బలమును ఎవరు ఆధారం చేసుకుంటారో వారు క్షేమకాలముల నుండి తప్పించబడతారట. మనకి ఎంత బలమైన ఉండొచ్చు, ఎంత ధనమైన ఉండొచ్చు, ఎంత పేరు ప్రఖ్యాతులైన ఉండొచ్చు, దేవుడు బలముని మనం ధరించుకోవాలి. ఆయన బలవంతుడైన దేవుడు. నీవు ఎటువంటి బలహీనమైన సమస్యలో నుంచైనా నా దేవుడు విడిపిస్తాడని నువ్వు నమ్మాలి. నువ్వు బలహీనరాలువే కావచ్చు, బలహీనుడివే కావచ్చు, డబ్బు లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, వజ్రాలు ఇల్లు వాకిలు లేకపోవచ్చు, కానీ దేవుడు నా పక్షంగా కార్యం చేస్తాడని నమ్మగలిగితే నీ క్షామకాలము, నీ కరువు కాలంలో ప్రభువు విడిపిస్తాడు. ఎటువంటి మరణకరమైన వ్యాధుల నుంచి దేవుడిని తప్పిస్తాడు. ఎటువంటి శత్రువులు ఆయుధాల చేతుల నుంచేనని ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నువ్వు ఆయన బలమును ధరించుకుంటే నిశ్చయంగా నా దేవుడు నీ క్షామకాలంలో నుంచి, నీ కరువు కాలంలో నుంచి, నీ మరణం నుండి ఆయన్ని తప్పిస్తాడు. ఆయన బలమును ధరించుకోవాలి. రెండో మాట, మేము ఈ సంగతి పరిశోధించి చూసితిమి, అది ఇలాగునే ఉన్నది. రెండోది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడిని పరిశోధించాలి. పరిశోధించాలంటే ఆయన చేసేదాకా ఎదురు చూడాలని అర్థం. చాలామంది తొందరపడిపోతూ ఉంటారు. ఇంకా నా పక్షంగా దేవుడి కార్యం చేయలేదేంటి, నా పక్షంగా ఈ మేలు చేయలేదేంటి. దేవుడు అంటాడు పరిశోధించు. పరిశోధించబడుతున్న రాయి తలకి మూలరాయిగా మార్చబడి
ఒక వస్తువుని మనం కొనుక్కునేటప్పుడు గబక్కుని కొనుక్కోం కదా, వాటిని పరీక్షిస్తాం. ఇది గ్యారెంటీ ఉందా లేదని అడుగుతాం. దేవుడు కూడా అదే అంటాడు, నేను నిన్ను పరీక్షిస్తున్నాను, నీవు కూడా నా పరీక్షలో నిలబడు. నా పరిస్థితులన్నిట్లో నువ్వు కనుక ఆ పరిశోధన నిలబడగలిగితే నీ క్షామకరమైన కరువుల నుంచి విడిపిస్తాను, మరణకరమైన పరిస్థితుల నుంచి కూడా నిన్ను విడిపిస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమందికి మనం ఎన్నో అవకాశాలు ఇచ్చాం. వాళ్ళు మనల్ని మోసం చేసినా వారికి అవకాశాలు ఇచ్చాం, వారు మనల్ని అపహాస్యం చేసినా వారికి మనం అవకాశం ఇచ్చాం. కానీ దేవుడికి మనం ఇవ్వాలి. ఆయన పరిశోధించలేని గొప్ప కార్యములు జరిగించే దేవుడు. అందుకని దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నీ కరువు కాలములో, నీ మరణ కాలములో, నీ యొక్క శత్రువుల చేతిలో నుంచి నువ్వు విడుదల పొందాలనుకుంటే, ఒకటి, నువ్వు ఆయన బలమును ధరించుకోవాలి. రెండోది, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయనని పరిశోధించి ఆయన కొరకు నువ్వు కనిపెట్టు. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలమును పొందుకుంటారు. అనుమానాలు, అపనమ్మకాలు తొలగించి ఈ విషయంలో దేవుడు నాకు మేలు చేస్తాడని ఒక నమ్మకం నీకు ఉండగలిగితే, నీ సమస్యల నుంచి అన్నిటి నుంచి దేవుడిని విడిపిస్తాడు. నిన్ను, నీ కుటుంబానికి క్షేమావృద్ధిని కలుగచేస్తాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడే ఉండునుగాక. ఆమేన్.